శ్రీ మల్లాది విష్ణు గారి అభిమానులు అందరూ కూడా ఇక్కడ విచ్చేయడం మనందరి నిర్ణయాన్ని సమిష్టిగా అధిష్టానానికి పునఃసమీక్షించుకోవాలి. మన సెంట్రల్ నియోజకవర్గానికి మల్లాది విష్ణు గారిని ఎమ్మెల్యేగా ప్రకటించాలని చెప్పడానికి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముందుగా మన కార్పొరేటర్లు మహిళా కార్పొరేటర్లు అందరినీ కూడా మాట్లాడవలసిందిగా కోరుతూ పునఃసమీక్షించుకునే టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మేమందరం కూడా శక్తిగా పనిచేసి తెలియజేసుకున్నాము. ఏదైనా మనం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారో మేము దానికి కట్టుబడిగా ఉండి పార్టీకి మేమేమి వ్యతిరేకంగా చేయట్లేదు. మల్లాది విష్ణు గారికి మేమందరం కట్టుబడి పనిచేస్తామని చెప్పి కట్టుబడిగా తెలియజేస్తున్నాము. ఆల్రెడీ గడప ద్వారా మన జగన్మోహన్ రెడ్డి గారి మన ఎమ్మెల్యే మల్లాది గారిని దీన్ని ఎప్పుడో తీసుకురావడం జరిగింది. అయిపోయిందా ఇటు ఓకే అమ్మ రైట్ అన్న మాట్లాడేది సరిపోతుంది. అందరి నోటికి ప్లాస్టర్లు వేసిపోయాయి. రాత్ర ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు వరకు కూడా కనుక్కోమని చెప్పి అనుకున్నారు. బడ్జెట్ ఎందుకు వచ్చినా సరే అలాగే గత
15 రోజుల ముందు కూడా సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారితో కూర్చొని మాట్లాడి అన్నా సీట్ల విషయంలో కొంతమంది ప్రతిపక్ష వాళ్ళు మీకు మాకు ఏదో విభేదాలు ఉన్నాయని కావాలని చెప్పి ప్రతిపక్ష వాళ్ళు చెప్తున్న బురద జరుగుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. మీరు పర్సనల్ గా మళ్ళీ కూర్చొని మాట్లాడి మీ అందరం కూడా కలిసి కట్టుగా మీ వెనక ఉంటాం, మీతో పనిచేస్తామని చెప్పి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారితో చెప్పడం జరిగింది. అలాగే రాత్రి ఆ మీడియాతో చాలా ఛానల్లో చూసాం. ఇక్కడ కొంతమందికి ఒక రాధాబాబు ఉన్నారు, రాత్రి ఎల్లమ్మ గారు అన్నారు. కేవలం ఏంటంటే ఈరోజు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారి కోసం ఇంతమంది కలిసి వచ్చామంటే కార్పొరేట్లో 16 మంది కోఆప్షన్ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా గృహ సారథులు అందరూ కూడా కేవలం వచ్చారంటే కేవలం సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారి మీద ఉన్న అభిమానంతో వచ్చాం. ఇక్కడ ఏ కార్పొరేటర్ కూడా ఎవరు కూడా విభేదాలు లేవు. మళ్ళీ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు చెప్పుకున్నది ఏంటంటే పార్టీకి వ్యతిరేకంగా కాదు, మళ్ళీ జగన్ గారు దయచేసి మీరు తీసుకున్న నిర్ణయాన్ని ఒకసారి ఆలోచించుకోమని మీకు కోరుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు ఉదయం 6 నుండి నైట్ 10:30 వరకు ప్రజలే మా ముఖ్యం, ప్రజల కోసమే పనిచేస్తాం. జగన్ గారు ఏం చెప్పారో ఏదైతే పెట్టుకున్నారో అదే విషయాన్ని ప్రతి గడపకి వెళ్ళి నేనున్న జగనన్న మనకు తోడున్నాడని చెప్పి గొప్ప వ్యక్తి ఎవరు ఉన్నాడు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు. అలాంటి వ్యక్తికి ఈ రోజున సెంట్రల్ ఎమ్మెల్యే వచ్చి లేదన్నారంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మనం చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఒకళ్ళం కాదు, దాదాపు 20 మంది కోఆప్షన్ సభ్యులతో 21 ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే గొప్ప నాయకుడు, ప్రతి ఒక్కరు కూడా వెళ్తే ఏంటంటే పనిచేసే నాయకుడు, అలాంటి నాయకుడు కాదని చెప్పి మళ్ళీ కొత్త వచ్చి మళ్ళీ వీళ్ళందరికీ కూడా సెక్రేషన్ చేసుకోవాలన్నా కూడా మినిమం 4-5 నెలలు పడుతుంది. కాబట్టి దయచేసి ఈ విషయంలో మళ్ళీ మీరు ఒకసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి. మళ్ళీ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి సీటు కన్ఫర్మ్ చేస్తే ఎవరైతే మేమంతా వైసీపీ కుటుంబంలో వచ్చామో వాళ్ళందరం కూడా మీకు మళ్ళీ గిఫ్ట్గా ఇస్తాం. ఎమ్మెల్యే గారికి జగన్ గారికి మేము ఒకటే వినపం చేసుకుంటాం. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క అభిమాని, ప్రతి ఒక్క మీరు అంటే మీ నాన్నగారి దగ్గర వచ్చారు, ప్రతి ఒక్క చిన్న పెద్ద అందరూ కూడా అక్క చిన్న అందరూ కూడా మీరన్నా మీ కుటుంబం అన్నా ఎంతో పార్టీ అన్న గౌరవంతో ఉండడం. అలాగే మీరు తీసుకున్న నిర్ణయాన్ని కూడా మీరు ఒకసారి ఆలోచించుకొని మా కోరిక నిమిత్తం మళ్ళీ మీరు ఏదైనా ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి చూపిస్తారని చెప్పి ఇన్ఛార్జీలే కానీ గవర్నమెంట్ అందరి తరఫున కూడా వేడుకుంటున్నాం. దయచేసి ఒకసారి మీరు అర్థం చేసుకుంటారని చెప్పి మేము అందరం కూడా మనస్ఫూర్తిగా